భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. అర్జునుడు ఇలా పలికెను, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు. శ్రీ భగవానుడు ఇలా పలికెను, నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. నాశరహితుడు, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తము, సర్వవ్యాప్తి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్న వారికి సిద్ధి పదము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తములను ఆరాధించడం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. కానీ తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థ, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరం నుండి విముక్తి చేస్తాను. ఏలనన వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయి ఉంటుంది. నీ మనస్సుని నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు. ఒకవేళ నీవు మనస్సును నాయందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జున, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించడానికి అభ్యాసము చేయుము. నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తియుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే నీ కర్మఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము. యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది. జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగం మెరుగైనది. ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా మైత్రితో, స్నేహపూర్వితంగా మరియు కారుణ్యంతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి ధనములపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖ దుఃఖముల రెండిటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో, దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. లోకమున ఎవ్వరినీ బాధ పెట్టనివాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కానివాడు, సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక సుఖాల పట్ల బాధపడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు. ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము అపమానముల ఎడ, చలి వేడిమి పట్ల, సుఖ దుఃఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు.
ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమలక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఇది ఉపనిషత్తుల సారాంశము, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము మరియు శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని భక్తి యోగము అను 12వ అధ్యాయము.